ఆఫీసర్గా ఆయన సక్సెస్ అయ్యారు, మంచి మార్కులే సాధించారు. కానీ ప్రజాప్రతినిధిగా ఫెయిల్ అవుతున్నారు. ఎమ్మెల్యేగా అట్టర్ ఫ్లాప్ అయ్యారనే టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. నమ్మి గెలిపిస్తే తమను పట్టించుకోవటం లేదంటున్నారు ప్రజలు. నియోజకవర్గానికి చుట్టపు చూపులా వచ్చిపోతున్నారంట. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితమైపోతున్నారంట. మిగతా రోజుల్లో అస్సలు కనిపించటం లేదు. టార్చ్ లైట్ వేసి వెతికినా కనిపించటం లేదని అంటున్నారు తమ్ముళ్ళు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నాయకుడు? ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంటే టక్కున గుర్తుకొచ్చేది తాడికొండ నియోజకవర్గం. 5 ఏళ్లుగా ఇక్కడి రైతులు ఎన్నో పోరాటాలు చేశారు, మరెన్నో త్యాగాలు చేశారు. వైసీపీ హయాంలో కష్టాలను అనుభవించారు. లాఠీ దెబ్బలు లెక్క చేయకుండా అలుపెరగిని పోరు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో వారి కళ్లల్లో ఆనందం కలిగింది. తమకు మంచి రోజులు వస్తాయనుకున్నారు. కానీ సొంత ఎమ్మెల్యేపై అసంతృప్తి అగ్గిలా రాజుకుంటుంది. రోజురోజుకు ధావనంలా వ్యాపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి తాడికొండ. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తాడికొండలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ నీటి సమస్య తీరని సమస్యగా మారింది. సాకమూరు, ఐనవోలులో నీటి కష్టాలు తీరడం లేదు. తాడికొండ నియోజకవర్గంలో గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగకు గుంతల్లేని రహదారులను తీర్చిదిద్దాలని నిధులు మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు కూడా నియోజకవర్గంలోని రహదారులన్నీ గుంతలతోనే దర్శనమిస్తున్నాయి. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వల్లే అభివృద్ధి జరగడం లేదంటున్నారు స్థానికులు. (2009) టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శ్రావణ్ కుమార్ ఆ తర్వాత 2014లో గెలుపొందారు. అనంతరం 2019లో ఉండవల్లి శ్రీదేవి చేతిలో పరాజయం పొందారు. 2024లో జరిగిన ఎన్నికలలో తెనాలి శ్రావణ్ కుమార్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత మీద 39,606 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటివరకు తాడికొండ నియోజకవర్గంలో ఇంత మెజార్టీతో ఎవరూ గెలవలేదు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు శ్రావణ్ కుమార్కు పట్టం కట్టారు. కానీ శ్రావణ్ గెలిచినా పెద్దగా లాభం లేకుండా పోయింది. ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి చుట్టం చూపులా వచ్చి వెళ్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్నా ఎమ్మెల్యే శ్రావణ్ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలకు రావడమే గాని ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. తాడికొండ రాజధాని ప్రాంతంలో ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి నారాయణ దృష్టి పెట్టారు. మంత్రి చేస్తున్న అభివృద్ధే తప్ప ఎమ్మెల్యే శ్రావణ్ చేసేదేమీ లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కానీ సొంతంగా నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. మరోవైపు తెనాలి శ్రావణ్పై సొంత పార్టీ కార్యకర్తల్లోనూ వ్యతిరేకత ఏర్పడింది. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించాడని గతంలోనే వినికిడి ఉంది. ఎన్నికల వేళ సొంత పార్టీ నాయకులే 3-4 గ్రూపులుగా ఏర్పడి శ్రావణ్కు టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబుకు చెప్పారు. కానీ రాజధాని అమరావతి పుణ్యమాని కూటమిలోని 3 పార్టీల కలయికతో శ్రావణ్ గెలుపు నల్లేరు మీద నడకైంది. అయితే అధికారంలోకి వచ్చాక రాజధాని నియోజకవర్గంలో జనసేన, బీజేపీ పార్టీల నాయకులను కలుపుకొని పోవడంలో శ్రావణ్ విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పోటీ చేసి ఓడిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. కానీ రాజకీయ సమీకరణాలలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి ఓటు వేయడంతో ఆమెపై వైసీపీ వేటు వేసింది. తాడికొండ వైసీపీ ఇన్ఛార్జిగా వనమ రత్నబాబును నియమించింది. కానీ ఆయన నియోజకవర్గంలో మెరుపు తీగలాగా కనపడి వెళ్లిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలుగా చాలా మంది మారడంతో వైసీపీకి బలహీనంగా మారింది. ఇప్పటికైనా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ నియోజకవర్గంలోని సమస్యలను పట్టించుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలతో పాటు తన గెలుపు కోసం పనిచేసిన కూటమి నాయకులను, కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేయాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.